రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీధి రోడ్డును సైతం ఆక్రమించి నిర్మిస్తున్న భవనాలు. మదనపల్లి రోడ్ నుండి శ్రీరామ్ నగర్ కు వెళ్లే 15 అడుగుల వీధి రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్న పరిస్థితి. గత 2 నెలలుగా ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న శ్రీరామ్ నగర్ వాసులు. రోడ్డుకు అడ్డంగా భవనాన్ని నిర్మించవద్దని అడ్డు వెళ్లిన మాపై దౌర్జన్యం చేస్తున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటున్న భవన నిర్మాణ యజమానులు. మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఫలితం లేదని వాపోతున్న శ్రీరామ్ నగర్ వాసులు. సమస్యను పరిష్కరించకుండా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తున్నారని శ్రీరామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వీధికి అంబులెన్స్ రావాలన్నా తీవ్ర ఇబ్బందిగా ఉందని, రోడ్డుకు అడ్డంగా నిర్మించిన భవనాలను తొలగించాలని వాపోతున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీరామ్ నగర్ వాసులు. బాగలేదు, 15 అడుగుల రోడ్డు మాకు ఖచ్చితంగా కావాలా. మేము చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. 60-70 ఇల్లు ఉంటాయి సార్. మాకు ఏ బండి రావాలన్నా మాకు బండితో ఇబ్బంది. బోర్ నీళ్ళు అంటే వాటర్ 2 వారాలకు ఒకటి అయినా వాటర్ సరిగా రావు. అట్లాంటప్పుడు మేము బోర్లు అయినా వేసుకోవాలంటే మాకు బండి రాకపోతే మేము ఏం చేయాలి? మాకు రోడ్డు 4 అడుగులు వాళ్ళు ఎక్స్ట్రా వచ్చేసినారు. మాకు 15 అడుగుల రోడ్డు ఖచ్చితంగా మీరు వచ్చి చూపించాల్సిందిగా మేము కోరుతున్నాము. శ్రీరామ్ నగర్ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు చాలా ముందుకు వచ్చేసినారు. మాకు అక్కడ ఒక కరెంట్ పోల్ ఉంది, దాంతో కూడా ప్రాబ్లము. బండి రావాలంటే మన కారు ఒకటి వచ్చి అంతా గోడంతా రావాలి, కారు కూడా డ్యామేజ్ అయింది. అట్లా లేకుండా మీకు మాకు 15 అడుగుల రోడ్డు ఇచ్చింది. అందులో రోడ్డు కూడా లేదు. వీటికి మున్సిపల్ అధికారుల దృష్టి మేము ఒక 2 నెలల ముందు ఒక కంప్లైంట్ ఇచ్చినాము స్పందనలో. ఆ సార్ వచ్చినాడు, చూసినాడు, మళ్ళీ వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏం చేయలేదు. నిన్న మళ్ళీ స్పందనలో ఇచ్చినాము. ఇంతవరకు ఏం చేయలేదు. మాకు న్యాయం జరగలేదు. మీరే ఏదో సహకరించి మాకు న్యాయం జరిగేట్టు చూడండి. స్పందనలు కదా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఇచ్చినాము, అర్జీలు మున్సిపాలిటీకి ఇచ్చినాము, కమిషనర్కి ఇచ్చినాము, ప్రతి ఒక్కరికి మేము అర్జీ ఇచ్చినాము. కానీ ఇంతవరకు మాకేం చేయలేదు. మాకు తొందరగా ఏదో ఒకటి చేసి మాకు ఇబ్బంది పెట్టకుండా చూడండి. ఒక ఇల్లు కోసం ఇంతమంది కుటుంబాలు బాధ పెట్టడం న్యాయం కాదు కదా. కొంచెం ఆలోచన చేసి మాకు ఏదో